కాసేపట్లోనే గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం మొదలుగానుంది. ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన లక్ష్యాలని ప్రపంచానికి తెలియజెప్పటం. 2047కి ఏ సెక్టార్లో ఏ రకంగా అభివృద్ధిని సాధించగలుగుతామో ప్రపంచానికి చూపించి, ప్రపంచాన్ని ఆకర్షించి, ప్రపంచ పెట్టుబడులతోటి తెలంగాణ స్థానాన్ని అగ్రస్థానంలో ఉంచబోతున్నాం. సార్, వ్యవసాయ శాఖకి సంబంధించి మీరు కూడా ఒక కీలకమైన ప్రసంగం చేయబోతున్నారు. అంటే ఎట్లా ఉంటుంది, గతంలో వ్యవసాయం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అని ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగమే అత్యంత కీలకమైనటువంటి రంగం. ఈ యొక్క 66% ప్రజలు ఆధారపడ్డటువంటి వ్యవసాయానికి ఈ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి అని అంటే వ్యవసాయాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యవసాయానికి ఉన్నటువంటి సమస్యలు, భవిష్యత్తులో దానికి కావలసినటువంటి అవసరాలు, ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఆవిష్కారంలో చెప్పబోతున్నాం. 2047కి మెజారిటీ వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. వ్యవసాయమే అన్నిటికీ మూలం. సార్, 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. దీని నుంచి తప్పించుకోవడానికే గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? చిల్లర మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మొత్తానికైతే రానున్నటువంటి లక్ష్యాలను ఈ సమ్మిట్లో చెప్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. 2047 వరకు తెలంగాణ యొక్క లక్ష్యాలేంటి, తెలంగాణ యొక్క విజన్ ఏంటి, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తమ పాలసీ డాక్యుమెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపైన తాను సాయంత్రం ఈరోజు మాట్లాడనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా